సో ఫైనల్లీ బండి అయితే పూర్తిగా రెడీ అయిపోయింది. కాకపోతే దానికి ఇంకా చిన్న చిన్న టింకరింగ్ అనేది చేయాలి. ఇవాళ మ్యాక్సిమం ఇవాళ ఒక హాఫ్ డే దాకా ఇదే పడుతుంది. ఈవినింగ్ పెయింట్ వేసేసి మొత్తం మళ్ళీ చూపిస్తాను మీకు బండి ఎలా ఉంది. లుకింగ్ అయితే నాకు మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా హెవీగా ఉంది బండి ఇప్పుడు చూడటానికి కూడా. సో నెక్స్ట్ ఒకసారి దీన్ని రైడింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మొత్తం అన్నీ మీకు చెప్తాను డీటెయిల్ ఒకసారి మొత్తం అయిపోయిన తర్వాత. నిన్న మొత్తం అవన్నీ వెల్డ్ చేయించేసాం కదా. ఇవాళ ఈ పెయింటింగ్ ప్రాసెస్ అండ్ మనం దాన్ని ఏమంటారు కుట్టి అదే నొక్కులు పడి ఉంటాయి కదా, దాని మీద నొక్కు పెట్టేస్తున్నాం. సో లాస్ట్లో మీకు చూపిస్తాను బండి ఎలా ఉండబోతుంది అనేది. బాయ్. సో ఫైనల్లీ మొక్కు పెట్టేసాం. తర్వాత ఇది ఆరిన తర్వాత శాంతా ప్లేస్ రుద్ది అప్పుడు దీనికి పెయింట్ కొట్టేస్తాం. మ్యాట్ బ్లాక్ పెయింట్ తీసుకొచ్చాం. సో మొత్తానికి మొత్తం కష్టపడి నిషి నేను కలిసి చేసేద్దాం. సో ఇది పార్ట్ 2లో ఇంకా మొత్తం చెప్పేస్తాను. బండి ఆల్మోస్ట్ అయిపోతుంది పార్ట్ 2లోనే. అవ్వకపోతే పార్ట్ 3 కోసం కూడా వెయిట్ చేయండి. సో దట్స్ ఫర్ ఇప్పటికి పోయి అన్నం తినేసి వస్తాం. ఆకలి అవుతుంది, 12 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం కదా. పార్ట్ 2 కొంచెం లేట్ అయింది, సో ఏమనుకోకండి. పార్ట్ 2 మీకు బైక్లో ఉన్నాయన్నీ నేను చూపిస్తాను. మ్యాక్సిమం పోయినసారి చెప్పినట్టు మొత్తం 4 ఉన్నాయి. 4 మేజర్ కాంపోనెంట్స్. అవి ఏంటనేది మీరు అందులో 2 కాంపోనెంట్స్ మీరు ఆల్రెడీ చూసేశారు. ఇంకొక 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపించేస్తాను. సో ఇవాళ వీడియో దీంతో స్టార్ట్ చేద్దాం. సో పదండి బండి దగ్గరికి వెళ్దాం. సో మేజర్ కాంపోనెంట్స్ అని చెప్పాను కదా, అవి క్రాష్ గార్డ్, సాడిల్ స్టేస్, ఇంకా మనకి సాడిల్ స్టేస్తోనే ఈ టాప్ బాక్స్ స్టే కూడా కలిపేసి చేసేసాం. సో మొత్తం కలిపి ఒకే సెట్ కింద చేసేద్దాం. కొంచెం పక్షులు గోలుగా ఉంది, ఏమనుకోకండి. ఇంకా ఫాగ్ లైట్స్, ఈ ఫాగ్ లైట్స్, హ్యాండిల్ బార్. సో మీకు ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్డ్గా డీటెయిల్డ్గా చూపిస్తాను. సో ఒకసారి క్లోజ్ లుక్ వేసుకుందాం దీని దగ్గరికి. సో ఇందాక చెప్పినట్టు ఈ ఫాగ్ లైట్స్ ఆటో ఫో అనమాట. అయితే ఇందులో మనకి 6 LEDs వస్తాయి. సో మీకు లైటింగ్ కూడా నైట్ టైం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మీకు తర్వాత చూపిస్తాను. సో మ్యాక్సిమం ఇదిగోండి ఇటుపక్క బ్రాండింగ్ ఇచ్చాడు. సో ఇక్కడ ఇదిగోండి బ్రాండింగ్ ఇటుపక్క ఇచ్చాడు, ఇటు సైడ్ బ్రాండింగ్ ఇచ్చాడు. మనకి ప్యాకేజ్ నీట్గా వచ్చింది. అయితే నేను ఇక్కడ మెటల్ దాని మీద సెట్ చేశాను. వాడు ఇచ్చినవి అంత స్ట్రాంగ్ ఏం లేవు. సో డెలికేట్గా ఉందని నేను మెటల్ బ్రాకెట్ సపరేట్ చేయించుకున్నాను. వాడి క్లాంప్ ఇచ్చాడు, ఒక బోల్ట్ ఇస్తాడు, మనకి ఎక్కువ ఏమి ఇవ్వడు. దానికన్నా మనం ఆఫ్టర్ మార్కెట్ సపరేట్ మనం తీసుకోవడం బెస్ట్. సో దీనికి మనకు స్టిక్కర్ ఒకటి ఇస్తాడు. అటు మనకి ఈ ప్రతి ప్రోడక్ట్ తో ఒక స్టిక్కర్ అనేది ఇస్తాడు. ఆ స్టిక్కర్ ని మనం హెల్మెట్ కానీ బండికి కానీ అంటించుకోవడం వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే మీకు వాళ్ళని ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. ఒకవేళ మీకు సబ్స్క్రైబర్స్ చాలా మంది వచ్చారనుకో, వాళ్ళని వీడియోకి ఇన్ని వ్యూస్ వచ్చినాయి, నేను ఇలా మీ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేశాను, సో నాకు కొంచెం ఎంతో కొంత మీరు స్పాన్సర్ చేయండి అని అడగడానికి ఒక స్కోప్ ఉంటుంది. సో అడగటం కోసమే అని కాకపోయినా మనకి కొంచెం ట్రావెలింగ్ చేసేటప్పుడు ప్రతి ఏరియాలో ఒక స్టిక్కర్ అనేది దొరుకుతుంది. ప్రతి ఏరియాకి ఒక స్పెసిఫిక్ వాల్యూ అనేది ఉంటుంది. దాన్ని ఎవాల్యుయేట్ చేస్తే వాళ్ళు ఒక స్టిక్కర్ అనేది అక్కడ అమ్ముతూ ఉంటారు. అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అలాంటి స్టిక్కర్స్ మన హెల్మెట్ మీద అతికించుకున్నట్టు అయితే మనం అన్ని ప్లేసెస్ తిరిగాము అని బయట వాళ్ళకి తెలుస్తుంది. సో మన మెయిన్ థీమ్ ఏంటంటే మనం ఈ ప్లేస్కి వెళ్ళాము అంటే ఆ స్టిక్కర్ని చూపించాలి. ఆ స్టిక్కర్ మనం ఆ ప్లేస్కి వెళ్ళాము అనేది చూపించగలగాలి. సో అలాంటి స్టిక్కర్స్ ఏమైనా ఉంటే మీ బైక్ కానీ హెల్మెట్ కానీ అంటించేసుకోండి. సో ల్యాక్ చేయకుండా నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. సో కమింగ్ టు ద టాప్ బాక్స్. టాప్ బాక్స్లో ఎక్కువ చూపించడానికి ఏం లేవు, కాకపోతే క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. మనకి ఇటుపక్క పిలియన్ కూర్చుంటే ఒకవేళ వెనకాల ఈ కుషన్ అనేది ఇస్తాడు.
ఇది ప్లాస్టికే, కాకపోతే కొంచెం దీంతో పోల్చుకుంటే కొంచెం మెత్తగానే కుషనింగ్ ఎఫెక్ట్ ఉంది. సో మనకి పిల్లిని ఆనుకున్నా సరే డిస్కంఫర్ట్ గా ఫీల్ అవ్వడం. ఓకే, నెక్స్ట్ ఇటు వచ్చేసి ఇది ఏఎస్జి బ్రాండ్ అన్నమాట. దీనికి ఒక కీ ఇస్తాడు, మీకు మేబీ కనపడుతుంది అనుకుంటా. సో దీనికి ఇలాంటి కీ ఒకటి ఇస్తాడు. ఈ కీ వాడి మనం టాప్ బాక్స్ లాక్ చేయటం కానీ ఆన్ ఓపెన్ చేసుకోవటానికి కానీ ప్రతిదీ ఈ కీతోనేనమాట. మీకు ఇప్పుడు దాని మెకానిజం ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఇప్పుడు. సో మీకు ఇందాక చెప్పినట్టు ఈ కీతోనే, ఈ కీ మనకి ఇక్కడ పెట్టేసిన తర్వాత ఈ రైట్ సైడ్ తిప్పి వదిలేగానే ఇక్కడ లాక్స్ అనేది ఓపెన్ అయిపోతాయి. ఈ లాక్ ఓపెన్ అయ్యాక మనకి ఇక్కడ పుష్ బటన్ ఉంటుంది. ఈ బటన్ ప్రెస్ చేసి పైకి లేపి వెనక్కి లాగాలి. ఈ ప్లేట్ అనేది వీడు దీనికే ఇస్తాడు. ఈ ప్లేట్కి 2 ప్లగ్స్ ఉంటాయి. ఈ ప్లగ్స్ మనం వీటిలో ఇన్సర్ట్ అవ్వాలి. ఇట్లా ఇన్సర్ట్ చేసిన తర్వాత రెండు సెట్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ బటన్ ప్రెస్ చేసి ఇట్లా కిందకి నొక్కేస్తే సెట్ అయిపోతుంది. మీరు ఈ లాక్ కనుక వేసేసిన తర్వాత బటన్ ప్రెస్ చేయాలన్నా పుష్ అవుతుంది అనమాట అది. సో ఇప్పుడు బాక్స్ లోపల ఏముందో చూపిస్తాను. సో ఇందాక వాయిస్ చూసుకోలేదు, అందులో మైక్ ఆఫ్ అయిపోయింది. సో ఆ వాయిస్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, ఏమనుకోకండి. నెక్స్ట్ ఇప్పుడు టాప్ బాక్స్ మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఇప్పుడు లోపల ఎలా ఉంటుంది కంపార్ట్మెంట్ అనేది చూపిస్తాను. సో లెట్స్ కమ్ ఇన్సైడ్. సో ఇన్సైడ్ మనకేమి ఇవ్వడు, మనకి ఒక హెల్మెట్ పెట్టుకోవడానికి సరిపోతుంది. లేదంటే మనం 2% ఎయిర్ బెడ్ తీసుకుంటే కనుక అది ఇందులో పెట్టేసుకోవచ్చు, కరెక్ట్గా ఫిట్ అవుతుంది. లేదు కెమెరా ఎక్విప్మెంట్ తీసుకెళ్తే ఇది చాలా సేఫ్టీ అనమాట. మీకు ఈ బోల్డ్ ఇది మాత్రం ఈ స్క్రూ కంపల్సరీ మీరు పెట్టాలి. ఎందుకంటే ఇన్ కేస్ ఈ ఏదైనా కొంచెం ఆఫ్ రోడింగ్ వెళ్ళేటప్పుడు ఈ ప్లగ్ అనేది ఊడిపోతే మీకు ఇది సెక్యూర్ చేస్తుంది అనమాట, ప్లేట్ నుంచి బయటికి టాప్ బాక్స్ ఓపెన్ అవ్వకుండా. సో మీకు లోపల పెద్ద చూడటానికి ఏముండదు, జస్ట్ ఎంప్టీ స్పేస్ అనమాట. అల్యూమినియంది కనుక మీరు తీసుకొని ఉంటే దానికి లోపల లెదర్ ఫినిష్ అవన్నీ వస్తాయి కుషనింగ్కి. ఇంతవరకు దీంట్లో మనకి రిఫ్లెక్టర్ ఒకటి వస్తుంది అవుట్ సైడ్ లో, అంతే. ఇక్కడ ఏఎస్సి లోగో, ఇది కూడా రిఫ్లెక్టరే. సో దీని వరకు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మిర్రర్స్. ట్రావెలింగ్ లో మనకి ఇంకోటి మెయిన్ యాక్సెసరీ ఏంటంటే, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ మనకి, ఛార్జింగ్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ అవన్నీ చూసుకునేది అందులో మొబైల్లో. ఇన్ కేస్ ఇంటర్కామ్ దారిలో ఛార్జింగ్ అయిపోయినా దానికి కూడా కనెక్ట్ చేసుకోవడానికి మెయిన్ ఛార్జింగ్ పాయింట్. ఆ ఛార్జింగ్ పాయింట్ మీకు దాన్ని నేను ఆఫ్లైన్ లో తీసుకున్నాను, సో దానికి డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వలేను. సో అది ఒకసారి మీకు డీటెయిల్ గా రివ్యూ ఇచ్చేస్తాను. మీకు కావాలంటే అమెజాన్ లో వేరే దొరుకుతుంది, నేను దాని లింక్ ఇచ్చేస్తాను, మీరు అది కూడా బై చేయొచ్చు. అది కూడా నేను 4 స్టార్ అండ్ అబోవ్ రేటింగ్ ఉన్నవే నేను ఇస్తాను. సో ఇప్పుడు ఇది చూద్దాం. మనకి ఈ వాటర్ ప్రూఫ్ కవర్ అనేది ఇస్తాడు. దీనివల్ల పెద్ద యూజ్ ఏం లేదు, ఎందుకంటే మీకు ఆన్ గోయింగ్ లో విండ్ ఫ్లోకి ఎగిరిపోతుంది. ఇట్లా మీరు ఒకసారి టైట్ ఫిట్ చేసుకున్నా కొంచెం సేపటికి మళ్ళీ వైబ్రేషన్ ఊడిపోతుంది. సో మీకు ఇదిగోండి ఛార్జింగ్ పాయింట్ అయితే ఇట్లా వస్తుంది. మీకు అది క్లిప్ ఇస్తాడు ఇక్కడ. ఈ క్లిప్ అనేది మీరు హ్యాండిల్ బార్ ఫిట్ చేసేసుకుంటే ఇది జస్ట్ ఇట్లా లాక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు ఎప్పుడైతే మీరు బైక్ అనేది కీ ఆన్ చేస్తారో, ఇక్కడ స్విచ్ ఆన్ చేయగానే మీకు ఇక్కడ ఒక బ్లూ ఇండికేషన్ వస్తుంది. ఆ బ్లూ ఇండికేషన్ మీకు కనపడుతుంది అనుకుంటా. సో ఆ బ్లూ ఇండికేషన్ వచ్చిందంటే మీకు ఆన్ లో అయినట్టు. ఇన్ కేస్ బ్లూ ఇండికేషన్ రాలేదు అంటే ఛార్జింగ్ లో ఏదో ఫాల్ట్ ఉన్నట్టు. ప్లీజ్ అలాంటివి అవాయిడ్ చేయండి, ఎందుకంటే మీ ఫోన్ కి లేదంటే ఏ ఛార్జింగ్ పెట్టుకున్న ఆ మొబైల్ కానీ ఏదో ఒకటి దానికి డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ వల్ల ఈ బల్బ్ అనేది పోయి ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండిల్ బార్. మనకి ట్రావెలింగ్ హ్యాండిల్ బార్ సపరేట్ ఉంటుంది, నార్మల్ డైలీ యూస్ హ్యాండిల్ బార్ సపరేట్ ఉంటుంది. సో ఇది ట్రావెలింగ్ హ్యాండిల్ బార్ అనమాట. నేను విడిగా అమెజాన్ లో తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ వచ్చేసి ఒక 1150 పడి ఉండొచ్చు. నాకు రేట్ అంత ఐడియా లేదు, మీకు ఒకసారి అందులో చెక్ చేసి మీకు లింక్ ఇచ్చి చెప్తాను. సో
దీనికి మనకి కొంచెం 1.5 ఇంచ్ అటు సైడ్ ఇటు సైడ్ విడ్త్ అనేది పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనకి బైక్ మీద ఎక్కువ గ్రిప్ వస్తుంది. సో రాయల్ ఎన్ఫీల్డ్ అయితే మీకు చాలా కాస్ట్ పడుతుంది. దీన్ని అయితే చాలా తక్కువ. మీకు అది లింక్ ఇచ్చేస్తాను. నార్మల్ హ్యాండిల్ బార్ తో ఉన్నప్పుడు మీకు స్ప్లెండర్ ఐడియా ఉంటుంది. ఆ స్టాక్స్ హ్యాండిల్ బార్ దీనికి కూడా ఉండేది. దాని తర్వాత ఇది పెట్టుకున్నాను. మీరు ఇన్ కేస్ కొంచెం హైట్ కావాలనుకుంటే రేజర్స్ పెట్టుకోవచ్చు. ఈ హ్యాండిల్ రేజర్స్ వల్ల మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం హైట్ వస్తుంది. మీరు ఆఫ్ రోడ్ చేస్తున్నప్పుడు నుంచొని దాన్ని నడపొచ్చు. అండ్ ఇక్కడ మీకు ఇన్ కేస్ కావాలనుకుంటే విండ్ షీల్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఇవి ఇందాక చెప్పినట్టు ఎక్స్పల్స్ వి మా పార్దు భయ్య కొత్తవి తీసుకున్నాడు. సో ఆ పార్దు భయ్య అవసరం లేదు. నాకు స్టార్టింగ్ లో అంత బడ్జెట్ లేదు కాబట్టి సో నేను అవే నా దానికి ఫిట్ చేసేసాను. సో ఇది దీని గురించి సాడిల్ బ్యాగ్స్ గురించి తర్వాత మీకు డీటెయిల్ గా చెప్పేస్తాను. సో మీకు సాడిల్ బ్యాగ్స్ అండ్ ఈ ట్యాంక్ బ్యాగ్ గురించి నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే వీడియో మరీ లెంత్ అయిపోతుంది. చూసే వాళ్ళకి కూడా చాలా బోర్ కొడుతుంది. సో మీకు ఇంతవరకు అయితే కంప్లీట్ వచ్చేసింది కాబట్టి సో ఇది రాయల్ ఎన్ఫీల్డ్ వి మా ఫ్రెండ్ రిషి దగ్గర తంది రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అనమాట, BS6. సో ఆ రాయల్ ఎన్ఫీల్డ్ సాడిల్స్ తను కొని నెక్స్ట్ సెట్ కొనుక్కునేసరికి ఇవి అవసరం లేకుండా పక్కన పడిపోయినాయి. సో దాన్ని నేను వాడేసాను. మళ్ళీ ఫ్రెండ్ సపరేట్ గా సాడిల్ స్టేస్ చేయించుకోవటమే. మీకు విడిగా ఎక్కడ దొరకవు. క్రాష్ కార్డ్ అయితే ఆన్లైన్ లో దొరుకుతుంది మీకు. సో ఈ సాడిల్ స్టేస్ అనేది స్ప్లెండర్ కి కరెక్ట్ గా ఫిట్టింగ్ వచ్చేసింది. జస్ట్ ఈ పార్ట్ వరకు వెల్డింగ్ చేస్తాను. ఇది స్టాక్ అన్నమాట. ఇది స్టాక్. ఇక్కడ ఈ బార్ వరకు మేము అరేంజ్ చేసాం. సో ఇవాళ వీడియోకి ఇంతవరకే. బండి పేరు ఐడియా ఉంది కదా, సాహ్యశ్రీ. సో నెక్స్ట్ ఇంకా చాలా చాలా కొనే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఎక్విప్మెంట్స్ కాకుండా బైక్ ను కూడా మార్చే ప్లాన్ చేస్తున్నాను. సో ఇది లాంగ్ రైడ్స్ కి అనేది మరి అంటే ఒక 2000 కిలోమీటర్స్ కి ఈ బైక్ అనేది అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. అంటే మనం ఎలాగైనా వెళ్ళిపోవచ్చు, బైక్ కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. బైక్ ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ట్రిప్స్ అనేవి వేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ ట్రిప్ లాంగ్ వెళ్ళే వాటికి నేను నెక్స్ట్ ఏ బైక్ కొంటున్నాను అనేది మీరు కామెంట్ లో గెస్ట్ చేసి చెప్పండి. అండ్ ఈ బైక్ వచ్చేసి మినిమం రేంజ్ వచ్చేసి మనకి అరౌండ్ నేను ట్రావెల్ చేసింది అయితే 1400 కిలోమీటర్స్ వచ్చింది నేను అప్ అండ్ డౌన్ జర్నీ. సో అది 1 డేలో కాదు, వెళ్ళేటప్పుడు 2 డేస్ పట్టింది, వచ్చేటప్పుడు సింగిల్ డేలో వచ్చేసాం 700 కిలోమీటర్స్. సో మీకు దానికే చాలా కష్టపడిపోయింది. నాకు ఇంజన్ సీల్స్ అన్ని దెబ్బడిపోయినాయి. ఇంజన్ ఆయిల్ లైట్ లీక్ ఉంది, అవి కూడా రిపేర్ చేయించాల్సి ఉంది. సో మీరు అది దృష్టిలో పెట్టుకొని మారేడుమల్లి అట్లా దగ్గర ట్రిప్స్ వేసేసుకోండి. నేను దగ్గర నియర్ గుంటూరు ఉన్నా కాబట్టి మారేడుమల్లి, విజయవాడ ఇట్లా ఈ సరౌండింగ్స్ లో చూసుకుంటున్నా. ఫస్ట్ ట్రిప్ శివుడి దగ్గరికి అనే ప్లాన్ తో మేము అరుణాచలం వెళ్ళాం. సో ఆ వీడియో నెక్స్ట్ రాబోతుంది, అది కొంచెం డిలే అవుతుంది. సో ప్లీజ్ వెయిట్ అండ్ సబ్స్క్రైబ్ టు రైడర్ నందు ఛానల్.